హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీ లైఫ్ స్టైల్. నేను సంతోషి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, కెన్ ఐ పే ఆఫ్ కోర్స్ ఫీ వైల్ వర్కింగ్ పార్ట్ టైమ్ ఇన్ ఆస్ట్రేలియా యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. సో ఈ క్వశ్చన్ నాకు చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు త్రూ మై బ్లాగ్ ఆర్ మై ఫేస్బుక్ గ్రూప్. సో వాళ్ళ కోసము ఇంకా చాలామందికి క్వశ్చన్ ఉంటుండొచ్చు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్స్. సో నేను కొంచెం అనాలిసిస్ కూడా చేశాను. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్ ఫర్దర్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐల్ టేక్ మై ఎగ్జాంపుల్. ఏంటనంటే, నేను ఆస్ట్రేలియాకి 2006లో వచ్చాను జూలై ఇంటేక్కి టు పర్స్యూ మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ బల్లారట్. సో అప్పుడు నా ఫీజు వచ్చేసి పర్ సెమిస్టర్కి $6,500. సో పర్ యానమ్కి వచ్చేసి $13,000. సో అప్పుడు మినిమం వేజెస్, ఆస్ట్రేలియాలో మినిమం వేజెస్ ఉంటాయన్నమాట. సో దట్స్ ద వేజ్ దట్ ఎనీ ఎంప్లాయర్ హ్యావ్ టు పే టు ద ఎంప్లాయీ. సో అప్పుడు నా ఆస్ట్రేలియాలో నేను వచ్చినప్పుడు మినిమం వేజెస్ వచ్చేసి $18 ఉండే. సో నాకు రాగానే 1 మంత్లో $18 per hour పే చేసే జాబ్ దొరికింది. సో యాజ్ అన్ అకౌంట్స్ పేబుల్ ఆఫీసర్గా పార్ట్ టైం జాబ్ దొరికింది. సో అలా ఇప్పుడు నేను 20 hours వర్క్ చేస్తే ఫర్ 52 వీక్స్ ఇన్ ఇయర్ ఉంటాయి కదా. సో 52 వీక్స్కి నేను $18 per hour 20 hours per week చేస్తే, as you know, students are allowed to work 20 hours a week or 40 hours per fortnight. సో అలా చేస్తే నా ఇన్కమ్ వచ్చేసి $18,720. సో $18,720 అంటే నా కోర్స్ ఫీ పోగా నాకు $5,720 మిగిలేదు. సో అదే నేను లివింగ్ ఎక్స్పెన్సెస్ దాంట్లోనే చేసుకోవాలి. లేదు అని అంటే ఐ హ్యావ్ టు వర్క్, బ్రేక్ తీసుకొని, సమ్మర్ బ్రేక్ తీసుకొని, సో ఐ హ్యావ్ టు వర్క్ దట్ 4 months ఉంటాయి కదా, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ సెమిస్టర్ బ్రేక్ ఉంటుంది. దట్స్ సమ్మర్ బ్రేక్ అంటారు అన్నమాట. సో ఆ సమ్మర్ బ్రేక్ అనేది ఆప్షనల్. సెమిస్టర్ తీసుకోవచ్చు, లేదంటే యూ కెన్ టేక్ బ్రేక్ అనమాట. సో నేను ఐ హ్యాడ్ టు వర్క్ ఫుల్ టైమ్ డ్యూరింగ్ దట్ కోర్స్ బ్రేక్. కానీ నేనేం చేశానంటే, ఏమో ఆ కోర్స్ బ్రేక్లో 40 hours ఇస్తారో ఇయ్యరో కదా. సో అందుకని నేనేం చేశానంటే కొంచెం ఎక్కువ పే చేసే జాబ్ కోసం వెతికాను అనమాట. సో ఒక 2 months వర్క్ చేసిన తర్వాత ఇంకో జాబ్ వచ్చింది. సో దాంట్లో $23 per hour పే చేసేవాళ్ళు. సో $23 per hour నేను 20 hours చేసుకున్నా కూడా దెన్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ మై ఎక్స్పెన్సెస్. ఎందుకంటే అలా చేసుకుంటే నాకు $23,000 $920 వచ్చేటివి. సో ట్యాక్స్ వచ్చేసి $1,086 వెళ్ళిపోయేది. సో నాకు ఇంకా $22,833 ఉండేటివి. సో నాకు కావాల్సింది ఎంత, 13,000 ప్లస్ లీవింగ్ ఎక్స్పెన్సెస్ ఒక 10,000 వేసుకోండి. సో నాకు 23,000 కావాలి. సో నాకు సరిగ్గా ఆ అమౌంట్కి దగ్గరలో నా జాబ్ దొరికింది. సో ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ మై లీవింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ మై కోర్స్ ఫీ. కానీ ఆ లీవింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా అంటే వెరీ వెరీ స్ట్రిక్ట్ అనమాట, బడ్జెటెడ్. ఇప్పుడు ఈ వీక్ నేను $100 స్పెండ్ చేయాలి, నా రెంట్, తర్వాత ట్రాన్స్పోర్ట్, తర్వాత మీల్స్, ఇవన్నీ. సో అంత స్ట్రిక్ట్గా ఉండేది అనమాట. సో ఆ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ దెన్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. అలా చేస్తే ఐ వాజ్ ఓకే టు పే ఆఫ్ మై లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ మై స్టూడెంట్ ఫీజ్. సో నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏమైందంటే, నాకు సమ్మర్ బ్రేక్లో కూడా ఐ వాజ్ ఏబుల్ టు డూ ఫుల్ టైమ్. సో అది ఒక అడ్వాంటేజ్ అయింది. సో కొంచెం బఫర్ ఉండేది. సో ఐ సేవ్డ్ ఫర్ ద నెక్స్ట్ సెమిస్టర్ అనమాట. సో అలా మేనేజ్ చేశాను. ఇప్పుడు అదే సిచ్యువేషన్, అదే యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కోర్సు ఫర్ 2021కి $28,800 ఉంది. అంటే పర్ సెమిస్టర్కి వచ్చేసి $14,400. అంటే నేను వచ్చిన టైంకి ఇప్పటికీ మోర్ దెన్ డబుల్ అయింది. సో దాన్ని ఇప్పుడు మరి మీరు అనుకుంటుండొచ్చు, ఎస్ ఫీజు ఎక్కువైనప్పుడు మినిమం వేజ్ రేట్ కూడా ఎక్కువైంది అని. కానీ మినిమం వేజ్ రేట్లో అంత డిఫరెన్స్ లేదు. సో మినిమం వేజ్ రేట్ నేను వచ్చినప్పుడు $18 ఉండే, ఇప్పుడేమో ఫ్రమ్ 1st of July 2021 నుంచి
$20.33 అయింది. సో మీరు అలా చూసుకుంటే మీ ఫీ మీరు ఎర్న్ చేస్తారు, ఇప్పుడు $20 చేస్తారు, 20 hours per week చేస్తారు. సో అలా నేను ఒక క్యాల్కులేషన్ చేశా, ఎంత పే రేట్ ఉంటే మీరు యూ కెన్ మేనేజ్ ఇట్. సో ఇప్పుడు మీకు 28,800 కావాలి, ఓకే, $10,000 నేను మినిమం వేసుకున్నాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లైఫ్ స్టైల్, వేర్ యూ లీవ్, ఇదంతా మ్యాటర్ ఉంటుంది. సో 28,800 ప్లస్ $10,000 లీవింగ్ ఎక్స్పెన్సెస్ అనుకున్నా, అది వెరీ వెరీ మినిమల్. మేబీ యూ మే నాట్ సర్వైవ్ విత్ దట్ మనీ నౌ. సో $38,800 దానికి మళ్ళీ ఇది మనకి చేతికి రావాలి. సో అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుందంటే $18,000 కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తే దెన్ యూ హ్యావ్ టు పే ట్యాక్స్. సో అది ఉంటుంది. సో దానికి సరిపడా చూసుకోవాలి అని అంటే ఇప్పుడు $28,000 ప్లస్ $38,800 $10,000తో కలిపి, సో నేను క్యాల్కులేట్ చేసిన ప్రకారము $44,000 రావాలి. $44,000 వస్తే దాంట్లో $4,900 ట్యాక్స్ వెళ్ళిపోతుంది. సో మన చేతికి వచ్చేసి $39,000 వస్తుంది. సో అక్కడికి వస్తుంది అనమాట. సో దాన్ని మనము ఇప్పుడు మళ్ళీ వర్క్ బ్యాక్వర్డ్స్ చేస్తే, ఇప్పుడు $39,000ని 52 వీక్స్కి అయితే పర్ 20 hours a week చేస్తే ఎంత అవర్లీ పే రేట్ రావాలి. సో దాని ప్రకారం చూస్తే $42.30 per hour జాబ్ వచ్చేదైతే దెన్ యూ కెన్ సర్వైవ్ ఇన్ ఆస్ట్రేలియా పేయింగ్ ఆఫ్ యువర్ స్టూడెంట్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఇదేంటి ఆల్ త్రూ ద ఇయర్ 20 hours per week చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంది మీరు అనుకుంటుండొచ్చు, అమ్మో $42 per hour ఫర్ అ స్టూడెంట్ మేబీ హార్డ్. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ వర్క్ చేసేది సూపర్ మార్కెట్స్లో, రిటైల్ అవుట్లెట్స్లో, తర్వాత ఇండియన్ షాప్స్లో, రెస్టారెంట్స్లో. సో మేబీ వాళ్ళు మినిమం వేజెస్ కన్నా ఎక్కువ పే చేయరు. ఓకే, నేను స్కూల్ హాలిడేస్ అంటే యూనివర్సిటీ హాలిడేస్లో సెమిస్టర్ బ్రేక్ ఉన్నప్పుడు సమ్మర్ బ్రేక్లో ఐ వర్క్ ఫుల్ టైం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. సో అవి ఎన్ని వీక్స్ అంటే 17 weeks నేను క్యాల్కులేట్ చేశాను. 17 weeks. మీరు ఆ 17 weeks ఫుల్ టైం 17 multiplied by 40 hours చేసుకుంటే ప్లస్ మిగతా 35 weeks 20 hours లాగా చేసుకుంటే మీ ద అవర్లీ రేట్ వచ్చేసి $32 per hourకి వస్తుంది. అంటే దిస్ ఈజ్ నాట్ బ్యాడ్ కంపారిటివ్లీ టు $42. సో $10 తగ్గింది. సో అంటే మీరు $32 per hour వచ్చే జాబ్ చూసుకోవాలన్నమాట. సో అవి ఏంటి అనేది మీరు రీసెర్చ్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి రాకముందుకే ఎలా ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో 2 types ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ లీగల్ సిస్టమ్గా పే చేస్తే మినిమం వేజెస్ కంపల్సరీ పే చేయాలి. కానీ కొన్ని బిజినెసెస్ ఎలా ఉంటాయంటే ఇండియన్ షాప్స్, రెస్టారెంట్స్, తర్వాత రిటైల్ అవుట్లెట్స్ ఎలా పే చేస్తాయి అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ పే చేస్తాయి. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే జస్ట్ దే గివ్ యూ ఇప్పుడు $5 per hour లేకపోతే $10 per hour, $15 per hour అలా ఉంటాయి అన్నమాట. సో కానీ అది ఇల్లీగల్ ఇన్ ఆస్ట్రేలియా, అలా పే చేయకూడదు యాక్చువల్గా. ఇట్స్ కాల్డ్ వేజ్ థెఫ్ట్. నేను ఇంకొక వీడియో చేస్తాను దానిపైన ఎంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారో అది నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు. దట్స్ కాల్డ్ వేజ్ థెఫ్ట్. బట్ స్టిల్ దట్ ప్రాక్టీస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు అది ఎవరు కాట్ చేయకపోతే ఆ ప్రాసెస్ అలా నడుస్తూనే ఉంటుంది. సో అలా కొంతమంది స్టూడెంట్స్ దే వర్క్ ఫర్ ద రెస్టారెంట్స్. సో ఇప్పుడు మీరు ఓకే 20 hours విత్ $20 per hourకి చేసుకుంటే ఇంకో మిగతా 10 hours నేను క్యాష్ ఇన్ హ్యాండ్ చేసుకుంటాను అని అనుకుంటే యూ కెన్ గో విత్ ఇట్. బికాజ్ ఎందుకంటే క్యాష్ ఇన్ హ్యాండ్ చేస్తే ఎక్కడ రికార్డ్ కాదు, అండ్ మోర్ ఇట్ డజంట్ షో దట్ యూ వర్క్డ్ అని కూడా చెప్పలేమన్నమాట. సో అలా చాలామంది స్టూడెంట్స్ చేస్తారు. బట్ దట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే అది చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఫుల్ టైమ్ స్టడీ అండ్ దెన్ ఫస్ట్ 20 hours వర్క్ చేస్తేనే చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. వేర్ బికాజ్ ఐ నో హౌ దట్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్. ఐ కేమ్ ఫ్రమ్ దట్ ఫేస్. ఆ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చాను కాబట్టి నాకు తెలుసు. యూ వోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎనీథింగ్. రిలాక్స్ అవ్వడానికి కూడా టైం ఉండదు. సో అలా అనమాట, వెరీ బిజీ ఉంటుంది. సో ఇది ఇప్పుడు మీరు ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఈజ్
You decide what sort of jobs that you can get with $32 per hour. సో ఇది టెక్నిక్ మీరు యూ కెన్ యూస్ ఫర్ ఎనీ కోర్స్ దట్ యూర్ వర్కింగ్. ఇప్పుడు కోర్స్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు మీరు కొంచెం హై లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి, ఒక 15,000 20,000 పెట్టుకోండి ఆన్ టాప్ ఆఫ్ యువర్ స్టూడెంట్ ఫీజ్, అంటే కోర్స్ ఫీజ్కి ఆన్ టాప్ ఆఫ్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ యూ హ్యావ్. నాది చాలా మినిమం లైఫ్ స్టైల్ అండి. ఎంత లైఫ్ స్టైల్ అంటే ఐ యూస్ టు లివ్ వెరీ ఫార్ ఫ్రమ్ ద సిటీ సో దట్ ఐ గెట్ వెరీ లెస్ రెంటెడ్ హౌసెస్ అని చెప్పేసి, రెంట్ లెస్ ఉన్న యూనిట్స్ దొరుకుతాయి, అపార్ట్మెంట్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఐ యూస్ టు లివ్ వెరీ ఫార్ ఫ్రమ్ ద సిటీ. సో అలా నేను మేనేజ్ చేసుకున్నాను. సో మీరు ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ బిట్ డిఫరెంట్, మేబీ 15,000-20,000 ఆన్ టాప్ యాడ్ చేసుకొని 20 hours చేసుకుంటే నేను 52 weeksకి ఎలా అని చెప్పేసి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ కింద కూడా నేను లింక్ షేర్ చేస్తాను. ATO వెబ్సైట్లో, ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ వెబ్సైట్లో ఒకటి క్యాల్కులేటర్ ఉంటుంది అనమాట. ఏంటంటే ట్యాక్స్ క్యాల్కులేటర్. ఆ ట్యాక్స్ క్యాల్కులేటర్లో మనం ఎంత ఎర్న్ చేసాము డ్యూరింగ్ ద ఇయర్ యాజ్ ఏ రెసిడెంట్ ఫర్ ఫుల్ ఇయర్ అని పెడితే మీకు ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అని చూపిస్తుంది. సో దానివల్ల కూడా మీరు అనలైజ్ చేసుకోవచ్చు ఎంత ఇప్పుడు ట్యాక్స్ పోగా మన చేతికి ఎంత వస్తుంది, సో దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అని. ఓకే, ఇదండి. మీరు కోర్స్ ఫీ పే చేయొచ్చు, చేయొద్దు, చేయలేరు అని నేను చెప్పను. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ దేర్ ఓన్ కెపబిలిటీస్, స్కిల్స్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు నాకన్నా ఎక్కువ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, నాకన్నా తక్కువ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కొంచెం మంచిగా దే కెన్ పే ఆఫ్, దే కెన్ హ్యావ్ దట్ లగ్జరీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్ట్రగుల్ అయ్యి అసలు దే కెనాట్ పే దేర్ ఫీజ్, అలా కూడా ఉన్నారు. సో ఐ డోంట్ కమెంట్ ఆన్ దట్ వన్. ఐ లీవ్ ఇట్ విత్ యువర్ capabilities, skills, strengths and weaknesses. I hope this information is useful to you, and take informed decisions before moving to Australia so that you can have a very exciting and challenging times as a student in Australia. So endukante this is what I came across. Tough times untayi, unde ani cheppanu, but after you clear those tough times you find flying colors. So that's, and you feel so proud of your achievements. I strongly say that. Okay, go for it and decide, and then look for the job that you can pay off as, and then look for the jobs that provides and improve your skills, what you want to improve on to get that pay rate in Australia. అండ్ ఇంకోటి, నేను ఒక వీడియో చేశాను శాలరీస్ ఎలా పే చేస్తారు. ఎందుకంటే నేను అన్ని వీక్లీ బేసిస్ చెప్పాను. సర్ప్రైజ్ అవుతుండొచ్చు, ఏంటి మంత్లీ పేమెంట్స్ ఉండవా అక్కడ ఆస్ట్రేలియాలోని. నేను ఇంకో వీడియో చేశాను, అది మీకు కింద షేర్ చేస్తాను, మీరు చూడండి. ఆ దాంట్లో ఎలా శాలరీస్ పే చేస్తారు ఆస్ట్రేలియాలో అని చెప్పేసి ఒక వీడియో చేశాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ.